అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏందంటే, నేను మాది సికింద్రాబాదు. తార్నాక్ దగ్గర ఉంటా నేను సోమాజిగూడ యశోద హాస్పిటల్లో డ్యూటీ చేస్తా. 4 సంవత్సరాలు అవుతుంది నేను ఆడ డ్యూటీ చేయబట్టి. మంచిగా డ్యూటీ చేసుకుంటున్నా. చిన్న మిస్టేక్ జరిగింది. అది ఎట్లా జరిగిందంటే, ఆఫీస్లో కొంచెం ల్యాప్టాప్ అది బాగాలేదని పక్కకు పెట్టారేమనుకొని నేను ల్యాప్టాప్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన. అది సారోళ్ళు ఎవరు తీశారు అన్నా కూడా మరి ఆ రోజు నేను వాళ్ళు దేవులాడుతూనే ఉన్నారు. నాకు అంత ఐడియా కూడా నాకు తట్టలేదు. తీసుకొచ్చే వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు అసలుకి. ఆ టైంలో వాళ్ళు 2-3 రోజులు ఎతికిలాడుతూనే ఉన్నారు. నేను డ్యూటీకి వెళ్తూనే ఉన్నా, వాళ్ళ దగ్గర చేస్తూనే ఉన్నా, బయటకు వస్తున్నా. వాళ్ళు కంగారు పడుతూనే ఉన్నారు. సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే ఎవరు తీసినట్టు ఏం కనపడట్లేదని చెప్పుకున్నారు. అట్లా జరుగుతూనే ఉంది. ఎందుకనో నాకు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక్కడ పడ్డది, అక్కడ పడ్డది, ఇక్కడ పడితే నేను తీసుకొచ్చి ఇవ్వాలనే ఆలోచన కూడా నా మైండ్కి తట్టలేదు. మరి ఎందుకని అట్లా జరిగిందో నాకైతే తెలియదు. అయితే ఇక లాస్ట్కి వాళ్ళు ఏం చేశారు, సీసీ కెమెరా జూమ్ చేసి చూస్తే అది సీసీ కెమెరాలో నేను ల్యాప్టాప్ తీసుకున్నట్టు కనపడ్డది. దాన్ని కొంచెం ఇష్యూ చేశారు డ్యూటీ దగ్గర. ఇష్యూ చేసేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇస్తే బాగుండు అనిపించింది. ఆ టైంలో సాతానుడు నన్ను ఎందుకు అట్లా చేసాడో నాకైతే అర్థం కాలేదు. ఆ ల్యాప్టాప్ తీసిందని ఇక నన్ను డ్యూటీకి రావద్దని నేను 10 రోజులు అయినాక రాండి అమ్మ డ్యూటీకి, నేను అప్పుడు మాట్లాడుతా అన్నారు. నేను 10 రోజులు అయినాక నేను డ్యూటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదమ్మా సెక్యూరిటీ వాళ్ళు. నువ్వు ల్యాప్టాప్ తీసుకున్నావు, అది చిన్నది కాదు వస్తువు, పెద్ద వస్తువే, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి డ్యూటీకి వాళ్ళు తీసుకోవద్దంటున్నారు. ఏదన్నా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తా అని అన్నారు వాళ్ళు. ఇంకా సరేలే అని నేను ఇంటికి వచ్చేసి నేను అయ్యగారితో అమ్మగారితో కూడా ప్రేయర్ చేయించుకున్నా. అనుక్షణము అన్ని దినము వాళ్ళకి ఫోన్ చేసి నేను ప్రార్థన చేయించుకుంటాను. అమ్మగారు అయ్యగారు కూడా నా కొరకు భారం కలిగి వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అయితే ఈరోజు నేను మార్నింగు ఇక్కడ మాది ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే హాస్పిటల్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. అక్కడ హాస్పిటల్ దగ్గరికి నేను ఈరోజు వెళితే వాళ్ళు నన్ను డ్యూటీకి తీసుకున్నారు. నన్ను నెలకి 19,000 జీతము, ఈఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి 17,000 చేతికి వస్తుందని చెప్పారు. 8 to 8 చేయమన్నారు. నెలకి 4 ఆఫ్లు ఉన్నాయని చెప్పారు. ఓ పిల్లల డ్యూటీ అని చెప్పారు నాకు. కానీ దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే సండే రోజు నాకు లీవులు కావాలి. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, నేను సండే రోజు నాకు లీవ్ కావాలండి, నేను చర్చికి వెళ్ళాలి అని వాళ్ళకి చెప్పా. ఏదన్నా ఉంటే మీ సార్తో సూపర్వైజర్లతో మాట్లాడుకో అమ్మా, నెలకి 4 ఆఫ్లు ఉంటాయి, నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు నాకు. నేను ఇంటికి వచ్చి ఇక నేను భారం కలిగి దేవుడికి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశా. దేవుడా, మీరు ఇంత గొప్ప కార్యం నా పట్ల జరిగించారు అని ప్రార్థన చేసుకున్నా. నేను ఈ నా కొరకు ప్రార్థనలో పెట్టండి. సండేలు ఆఫ్ కావాలి, చర్చికి వెళ్ళాలి. డ్యూటీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను డ్యూటీ సక్రమంగా చేసుకోవాలి. తిరిగి మళ్ళీ నేను సోమాజిగూడ యశోద హాస్పిటల్లో వాళ్ళ మనసు మారి వాళ్ళు తిరిగి మళ్ళీ నన్ను రమ్మంటే యథావిధిగా వెళ్ళాలని నేను సిద్ధంగానే ఉన్నా. దేవుడికి మీరు ప్రార్థించండి. నా కొరకు మీరు ప్రార్థించండి. మీరు వ్యక్తిగత ప్రార్థనలలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా పేరు మనీ సిస్టరు, నా భర్త పేరు రామారావు, నా బిడ్డ పేరు సౌమ్య. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థనలు పెట్టండి. వీలుంటే నేను ఒకరోజు మీ అందరి దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, నా హృదయపూర్వకమైన వందనాలు. నా అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థనలలో ఎంతో శక్తి ఉందని నేను నమ్ముచున్నాను. నా కొరకు ప్రార్థన చేసిన అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞతలు, దేవుడికి వందనాలు. ఈ కొద్ది చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సిస్టర్ గారు తను చేసిన పొరపాటును బట్టి తను ఎంతగానో పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఈ చేసిన తప్పును బట్టి ప్రభు నన్ను క్షమించాలా, మరి అనుకోకుండా పొరపాటుగా ఈ పొరపాటు నేను చేశానని ఆ తదుపరి సిస్టర్ తెలపటం, పశ్చాత్తాపడటం, తను కన్నీరు విరటం, నిజంగా దేవుడు ఆ బిడ్డను క్షమించాడు. అలాగే క్షమించే మనసు గల దేవుడు. మనుషుడు క్షమించలేకపోవచ్చు, కానీ మనం నిజంగా ఒక పొరపాటు చేసినప్పుడు
పొరపాటు చేసినప్పుడు, మనం పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మనల్ని క్షమించే గొప్ప దేవుడు, కనికరపడే దేవుడు, ఆయన క్షమా హృదయము గల దేవుడు అని తప్పు చేయమని కాదు, మన తప్పుదమ్ములను మన పొరపాట్లను మన్నించి మళ్ళా సరిచేసుకొని ఇంకా తప్పు చేయకుండా మంచి జీవితం జీవించడానికి మంచి మార్గాలు తెరిచే దేవుడు. కాబట్టి మరొకసారి అటువంటి పొరపాట్లు మన జీవితంలో జరగకుండా పశ్చాత్తాపడి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు క్షమిస్తాడు. మనుష్యులు కూడా క్షమించి మంచి హృదయాన్ని కలగచేస్తాడు. మన పరిస్థితులు ఇంతకు ముందున్న దానికంటే మెరుగుపరిచి మన ఆర్థిక విషయాలు, ఆత్మీయ విషయాలు, శారీరక విషయాల్లో కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ప్రభు మన సిస్టర్ని, వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని మళ్ళా ఎటువంటి పొరపాట్లు జరగకుండా దేవుడు కాచి కాపాడి మంచి భవిష్యత్తును దేవుడు కలగచేసి మన స్థిరపరిచి అభివృద్ధిపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.